కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు. 12 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ కొనసాగింది. ఛార్జ్ షీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొన్నది సిట్. మరో 12 మంది హస్తం ఉందని కోర్టుకు తెలిపారు అధికారులు. బోలే బాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ విపిన్ జైన్లను కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తుది ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు రెడీ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా ఏదైతే కల్తీ వ్యవహారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతూ వస్తుంది. ముఖ్యంగా అంటే వైసీపీ అధికారులు ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు కూడా పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి జరిగింది. అంటే తిరుమల పవిత్రంగా భావించేటువంటి టీటీడీలో ఇటువంటి అంటే కనీసం నెయ్యి అంటే పాలు కూడా సప్లై చేయని కంపెనీకి, లేదంటే పెరుగు కూడా సప్లై చేయనటువంటి కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. దాంతో పెద్ద ఎత్తున అక్కడి నుంచి కొన్ని కొన్ని లక్షల టన్నుల నెయ్యిని సరఫరా చేసుకుని దిగుమతి చేసుకుని కల్తీ లేబుల్ తయారు చేశారనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు సిబిఐ అధికారులతో కలిసి రాష్ట్ర పోలీసులతో కలిసి సిట్ ని ఏర్పాటు చేయడం అంతా కూడా జరిగింది. అయితే ఇక అప్పటి నుంచి కూడా ఇది రాజకీయ దుమారం కూడా రేపినటువంటి పరిస్థితుంది. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అదేవిధంగా అంటే జనసేన ఒక తిరుమల కాలినడకను కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. ఇవన్నీ పరిణామాలని మనం చూస్తాం. ఇక అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు విచారణలో కొన్ని సంచలన విషయాలు కూడా, అంటే ముఖ్యంగా జంతువుల కొవ్వు వాడారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరాధించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. ముఖ్యంగా బోలేబాబా డైరీకి సంబంధించి అయితే ప్రధానంగా విమర్శలు అయితే వచ్చాయి. ఇక దీనికి సంబంధించి తాజాగా సిబిఐ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసినటువంటి మొత్తం సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టులో, నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఇందులో ఏం ప్రస్తావించారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, అంటే ఈ ప్రముఖ ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ నెయ్యి తయారీ సంస్థల అధినేతలను కూడా విచారించిన తర్వాత అసలు విషయాలు అయితే బయటకు వచ్చాయి. మొత్తం అంటే 16 మందిని 36 మందిని ఇక్కడ నిందితులుగా చేర్చింది సిబిఐసి. నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉండడం సంచలనం అయినటువంటి విషయం. ముఖ్యంగా అంటే కనీస తనిఖీలు లేకుండా, అంటే శాంపిల్స్ సేకరించకుండా అసలు అది కల్తీనా ఒరిజినల్ అనే దానికి సంబంధించి కనీస అవగాహన లేకుండా దాన్ని టీటీడీలోకి అనుమతించారు. బూందీ పోర్టులోకి లడ్డూ తయారీ పోర్టులోకి పంపించారు అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. ఇక ఈ 12 మందిలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పిఏ చెన్నప్పన్న కూడా ఉన్నారు. ఎవరెవరికి కమిషన్ ఇచ్చారు అనే దానిపై కూడా, అంటే మొత్తం అంటే దీనికి సంబంధించి కల్తీ నెయ్యిని టీటీడీలోకి అనుమతి ఇవ్వడానికి ఎవరెవరికి కమిషన్లు ఇచ్చారు, ఎవరెవరికి లంచాలు ఇచ్చారు అనే దానికి సంబంధించి కూడా సిబిఐసి పూర్తి స్థాయిలో వివరాలు అయితే బయటపెట్టింది. వారి పేర్లను కూడా అందులో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. 2019 నుంచి 2024 మధ్య లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఖచ్చితంగా వినియోగించారనే అంశాన్ని అయితే తెలిసింది. ఇంకా కల్తీ నెయ్యి వ్యవహారంలో బోలేబాబా డైరీ కీలక పాత్ర పోషించినట్టుగా తేల్చారు. పాలు నెయ్యి లేకపోయినా సరే నెయ్యి నాణ్యత బాగుందని టీటీడీ అధికారులు గతంలో నివేదిక ఇచ్చారని కూడా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. అలాగే గతంలో తిరుమలకు వచ్చినటువంటి నెయ్యి నాణ్యతను నిర్ధారణ చేయలేదని, కల్తీ నెయ్యి వాడకంతో శ్రీవారి లడ్డు నాణ్యత దెబ్బతిందంటూ కూడా వాళ్ళందరూ ప్రస్తావించడం జరిగింది. అయితే ఎన్ని పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు వెంకట్? అయితే దీనికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. దాదాపు 1600 పేజీల ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడి కావాల్సింది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా త్వరలోనే మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మరికొంతమందిని కూడా అవసరమైతే విచారించడానికి కూడా, అంటే ఛార్జ్ షీట్ కి సంబంధించి ఎటువంటి పరిణామాలను జోడు చేసుకున్నా సరే మరికొంతమందిని కూడా విచారించడానికి సిబిఐ అధికారులు రెడీగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. స్టే విత్ us వెంకట్, డీటెయిల్స్ మరిన్ని తీసుకుంటాం. ఇక టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఇప్పుడు కీలక పరిణామం. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం లో సిట్ విచారణ ముగియటం జరిగింది. మొత్తం కూడా 12 నెలల పాటు కొనసాగింది ఈ విచారణ. 12 రాష్ట్రాల్లోనూ విచారణ చేశారు. ఛార్జ్ షీట్లో 24 మందిని నిందితులుగా పేర్కొన్నది సిట్. ఇంకా వీటిల్లో కూడా మనం చూస్తే గనక మొత్తం కూడా 12 మంది హస్తం ఉన్నట్లు కోర్టుకు అధికారులు తెలపడం జరిగింది. మరికొన్ని రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఎవరైతే హస్తం ఉందని పేర్కొనడం జరిగిందో సిట్ అధికారులు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారిని విచారించనున్నారు. ఆ తర్వాత మరికొన్ని అరెస్టులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా కూడా దీంట్లో బయటకు వచ్చిన పేరు ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో కూడా దాంట్లో జంతువుల కొవ్వు కలిపారు అంటూ కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇక దీని మీద విచారణ కొనసాగాలంటూ టీటీడీ కూడా ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే కూడా టీటీడీ వ్యవహారంలో ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఇంకా వెంటనే విచారణ పూర్తి చేయడం జరిగింది. త్వరితగతిన కూడా 12 నెలల్లోనే పూర్తి చేశారు. బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ విపిన్ జైన్లు కీలక సూత్రధారులుగా గుర్తించారు.